ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కిది రెండో విజయం కాగా పాకిస్తాన్కు రెండో ఓటమి. టాస్ గెలుచుకుని తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఈ టార్గెట్ను టీమిండియా 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో మ్యాచ్ను ముగించాడు. కోహ్లీకి తోడు శ్రేయస్ అయ్యర్ 56 పరుగులు, శుభ్మన్ గిల్ 46 పరుగులతో రాణించారు. రోహిత్ శర్మ 20 దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, కుల్దీప్ షా ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటయింది. సౌద్ షకీల్ 62 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించగా కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులతో రాణించాడు. చివర్లో కుష్ దిల్షా 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు. భారత్ తాజా విజయంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్పై ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కోహ్లీకి వన్డేల్లో 51వ సెంచరీ కావడం విశేషం. అదే సమయంలో వన్డేల్లో వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 287 ఇన్నింగ్స్లో కోహ్లీ ఈ ఫీట్ను అందుకున్నాడు. తాజా విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగవ్వగా పాక్ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.